ఎన్ని నంబర్లు ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. ఈ డౌట్ అందరికీ అర్థమైంది కదా సార్. 10 నుంచి 110 వరకు వరుస సహజ సంఖ్యలు రాసుకుంటూ వస్తే నేను మొత్తము ఎన్ని సంఖ్యలు రాస్తాను, సంఖ్యల్లో మొత్తము ఎన్ని అంకెలు రాస్తాను. ఈరోజు క్లాస్ అంతా కౌంటింగే కదా సార్. సంఖ్యలను కౌంట్ చేస్తాం, అంకెలను కౌంట్ చేస్తాం. 10 నుంచి 110 వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, ఎన్ని అంకెలు ఉన్నాయి చూడండి సార్. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1 అంటే 101 సంఖ్యలు ఉన్నాయి. మొత్తము 101 సంఖ్యలు ఉన్నాయి. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1, 110 మైనస్ 10 ప్లస్ 1, 100 ప్లస్ 1, 101 సంఖ్యలు ఉన్నాయి. దీంట్లో ఎన్ని అంకెలు ఉన్నాయి? 10 నుంచి 99 వరకు, 10 నుంచి 99 వరకు మొత్తము నాకు 90 సంఖ్యలు ఉన్నాయి. అంతే కదా సార్. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. ప్రతి సంఖ్యలో 2 అంకెలు ఉన్నాయి. 92 180 డిజిట్స్. మళ్ళీ 100 నుంచి 110 వరకు 3 డిజిట్స్ రాస్తున్నాను. 100 నుంచి 110 మొత్తము ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ ప్లస్ 1, 110 మైనస్ 100, 10 ప్లస్ 1, 11 సంఖ్యలు ఉన్నాయి. ప్రతి సంఖ్యలో 3 అంకెలు రాస్తున్నాను. 33 అంటే మొత్తము ఎన్ని అంకెలు రాశాను సార్? 213 అంకెలు రాశాను. 213 అంకెలు. ఈ ఎగ్జాంపుల్ అందరికీ క్లియర్ అయిందా? చాలా సింపుల్గా సింగిల్ డిజిట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సింగిల్ డిజిట్, దాని తర్వాత 2 డిజిట్స్, దాని తర్వాత 2 and 3 డిజిట్స్. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? 10 నుంచి 110 వరకు వరుస సంఖ్యలు రాసుకుంటూ వస్తే మొత్తము ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, ఎన్ని అంకెలు ఉన్నాయి, ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, ఎన్ని అంకెలు ఉన్నాయి. మీకు 80 నుంచి 149 వరకు, 80 నుంచి 149 వరకు ఒక ప్రాక్టీస్ క్వశ్చన్. ఎన్ని సంఖ్యలు రాస్తాను, ఎన్ని సంఖ్యలు రాస్తాను, ఎన్ని అంకెలు రాస్తాను, ఎన్ని సంఖ్యలు రాస్తాను, ఎన్ని అంకెలు రాస్తాను. డైరెక్ట్గా రైట్ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా కాన్సెప్ట్ నేర్చుకొని చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది సార్. 80 నుంచి 149 హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1, 149 మైనస్ 80 ప్లస్ 1, 69 ప్లస్ 1. మొత్తం ఎన్ని నంబర్లు ఉన్నాయి? 70. డైరెక్ట్గా ఇంటూ 3 రాయకండి. ఎందుకనంటే కనిష్ట సంఖ్య 2 అంకెల సంఖ్య, గరిష్ట సంఖ్య 3 అంకెల సంఖ్య. సో ఎప్పుడైతే దాన్ని డివైడ్ చేసుకోండి. 80 నుంచి 99 వరకు 2 అంకెలు ఉంటాయి. 100 నుంచి 149, 149 అంటే ఇక్కడ 2 సంఖ్యలు, ప్రతి సంఖ్యకు 2 అంకెలు. 22 40, 100 149 హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ 49 ప్లస్ 1 50. ప్రతి దాంట్లో 3 అంకెలు ఉంటాయి. 150. ఎన్ని మొత్తం అంకెలు? 190 అంకెలు. రైట్. మొత్తము ఎన్ని సంఖ్యలు? 70. అందరికీ క్లియరా? లాజిక్ ఏం డౌట్ ఏమి ఉండదు సార్. జస్ట్ ఒక టాపిక్ మీరు నా క్లాసు వినేంత వరకే ఆ భయము అదే ఒకటి. రైట్. సో టాపిక్ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఆ టాపిక్లో ఉన్న డెప్త్, ఆ టాపిక్లో ఉన్న ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతూ ముందుకెళ్తుంది సార్. ఆర్ యు ఆల్ విత్ మీ? 190. మీరు ఈ యాప్టిట్యూడ్ అయినా, డేటా ఇంటర్ప్రిటేషన్ అయినా, నేను తీసుకునే ఏ టాపిక్ అయినా కళ్ళు మూసుకొని కాన్ఫిడెంట్గా వండుకోండి సార్. సార్ లైవ్ క్లాస్కి వచ్చేంత వరకే టెన్షన్ నాకు. ఆయన టాపిక్ హెడ్డింగ్ రాసిండు అని అంటే రైట్, ఆ టాపిక్లో అన్ని మోడల్స్ కవర్ అయిపోయి ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే చాలు, భయం మొత్తం పోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఈ ఒక్క బుక్లో
252 పేజీలు ఉన్నాయి. ఆ బుక్కి పేజ్ నంబర్స్ వేద్దాం అనుకుంటున్నాం. పేజ్ నంబర్ 1 నుంచి రాసుకుంటూ వెళ్తున్నాను. 1, 2, 3 ఫస్ట్ పేజ్కి పేజ్ 1, సెకండ్ పేజ్కి. అలా ఉంటే నేను మొత్తము యూజ్ చేయాల్సిన అంకెలన్నీ, నేను మొత్తము 252 పేజీలకు నేను యూజ్ చేయాల్సిన అంకెలన్నీ. మీకు ఏదో అవసరం ఉంటే ఐ థింక్ డిస్పాచ్ 5:30కి వెళ్తుంది. మీరు మన అఫీషియల్ నంబర్ మీకు తెలుసు 8050067891. దానికి మీరు గూగుల్ పే, ఫోన్పే చేసి అడ్రస్ పెట్టి వదిలేసేయండి సార్. అది మా టీం వాళ్ళు మిగతా చూసుకుంటారు. బుక్ 252 పేజీలు. ఒక బుక్ ఉంది 252 పేజీలు. దానికి ఒక పేజ్ నంబర్స్ ఇద్దాం అనుకుంటున్నాము. వరుసగా 1 నుంచి ఇస్తే మొత్తము ఎన్ని అంకెలు యూజ్ చేస్తే నేను ఈ బుక్లో ఉన్న ప్రతి పేజ్కి పేజ్ నంబర్ ఇవ్వగలుగుతాను. క్వశ్చన్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఇది మీకు ఎగ్జామ్లో వచ్చిన మోడల్ క్వశ్చన్. ఇది చూడండి సార్. ఫస్ట్ 1 నుంచి 9 వరకు పేజ్ నంబర్లకు నాకు ఉపయోగపడేది ఓన్లీ 9 సంఖ్య సింగిల్ డిజిట్ కాబట్టి. మళ్ళీ పేజ్ నంబర్ 10 నుంచి పేజ్ నంబర్ 99 మొత్తం నాకు 90 సంఖ్యలు యూజ్ చేశాను. ప్రతి సంఖ్యలో నాకు 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 180 అంకెలు యూజ్ చేశాను. పేజ్ నంబర్లు రాసుకుంటూ వెళ్తున్నాను సార్. 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 252 వరకు రాయాలి. 100 నుంచి 252 వరకు అంటే మొత్తము ఎంత? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ +1 153 సంఖ్యలు రాశాను. ప్రతి సంఖ్యకు ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి. 459 అంటే మొత్తము నేను ఎన్ని అంకెలు యూజ్ చేస్తాను? 459 + 189 ఎన్ని యూజ్ చేస్తాను? 648 అంకెలు యూజ్ చేస్తాను. 648 డిజిట్స్ యూజ్ చేస్తాను. ఆర్ యు ఆల్ విత్ మీ? మనకు కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం. బుక్లో 252 పేజీలు ఉన్నాయి కన్నా ప్రతి పేజ్ 1 నుంచి రాసుకుంటూ వెళ్ళాలి. బుక్ కింద రెఫరెన్స్ కోసము ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్స్ క్రియేట్ చేయడానికి పేజ్ నంబర్లు ఉంటే ఆ పేజ్ నంబర్ చాప్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మొత్తము ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 నుంచి 9 వరకు 9 సంఖ్యలే, 9 అంకెలే. 10 నుంచి 99 వరకు హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ +1 90 సంఖ్యలు ఉన్నాయి. ప్రతి సంఖ్యకు 2 అంకెలు. 100 నుంచి 252 వరకు 153 సంఖ్యలు ఉన్నాయి. ప్రతి సంఖ్యకు 3 అంకెలు రాయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు మన ఈ బుక్లో నేను మీకు ఒక హోంవర్క్ లాగా ఇస్తున్నాను. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే 1 యాప్టిట్యూడ్ బుక్లో మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి? 568 పేజెస్ ఉన్నాయి. 568 పేజెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు రెఫర్ చేసిన బుక్ 568 పేజెస్. ఇదే క్వశ్చన్ని మీరు ట్రై చేయండి సార్. 556 పేజీలుంటే మొత్తము పేజ్ నంబర్లు 1 నుంచి రాసుకుంటూ వస్తే 1, 2, 3 అండ్ సో ఆన్ రాసుకుంటూ వస్తే మొత్తము ఎన్ని డిజిట్స్ ఉంటాయి? మొత్తము ఎన్ని అంకెలు నేను యూజ్ చేయాలి. 1 మినిట్ టైం ఇస్తున్నాను. ఎన్రోల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ క్వశ్చన్ అర్థమవుతే ఇది సాల్వ్ చేయగలుగుతారు. సాల్వ్ చేయండి సార్. మీకు అర్థమైపోయిన తర్వాత ఎక్కువ టైం మీరు తీసుకోకూడదు. 1 మినిట్ నేను మీకు టైం ఇస్తున్నాను. దయచేసి దాని ఆన్సర్ చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ రైట్ నౌ. అందరికీ సేమ్ ఆన్సర్లు వచ్చాయి. ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారో 1 నుంచి 9, 10 నుంచి 99, 100 నుంచి 568. ఇదేమో 9, ఇదేమో 180, ఇదేమో 469 × 3 అంతేనా సార్? 568 మైనస్ 100 +1 ఇదెంత? 7. ఇది 20. 1407 + 189 ఎంత సార్ ఆన్సర్? 1596. 1596
అంకెలను యూస్ చేస్తాం. మీకు ఆన్సర్ ఎంత వచ్చింది? వెరీ గుడ్. ఆల్మోస్ట్ అందరికీ కూడా అదే ఆన్సర్ వచ్చింది. కీప్ ఇట్ అప్. కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్?